హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ దీపు అఫీషియల్. టుడే రెసిపీ గుమగుమలాడే తెనాలి చేపల పులుసు అండి. నేనైతే 3 చేపలు 2.5 కిలోలు ఉన్నాయని తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, బాగా వాష్ చేసిన తర్వాత నేను మినరల్ వాటర్తో కూడా ఒకసారి వాష్ చేసుకుంటున్నానండి, శుభ్రంగా క్లీనింగ్ అవ్వడానికి. ఆ వాటర్తో కూడా వాష్ చేసుకున్న తర్వాత చేపల్లో పెరుగు అండ్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకున్నానండి. ఇవి ఎందుకు వేసుకుంటున్నానంటే చేపలకి నీసు వాసన పోవడానికండి. ఈ మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోండి. అప్పుడు చేపల నీసు వాసన అనేది కూడా రాదండి. కడిగించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇంత క్లీన్గా వస్తాయి. తర్వాత 3 ఉల్లిపాయలు, 7 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నానండి, ఆనియన్ పేస్ట్ లాగా. పచ్చిమిరపకాయలు అయితే నేను బారుగాలు చీల్చుకున్నానండి. మేమైతే బెండకాయలు కూడా వేసుకుంటామండి, ఇష్టంగా తింటాం చేపల కూరలో. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు అనేవి బాగా వేగాలండి. పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. అవి కూడా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా దాంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అనేది కూడా బాగా వేగాలండి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి దాంట్లో. ఈ విధంగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ పేస్ట్ అనేది కూడా బాగా వేగిందండి. తర్వాత అల్లం కూడా 2 స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిందండి. తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత వేసుకోండి. అవి కూడా ఇలా బాగా మగ్గిపోవాలండి, బెండకాయలు కూడా. తర్వాత మనం ముందుగా కడుక్కున్న చేప ముక్కలను కూడా ప్యాన్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మసాలాకి బాగా పట్టేటట్టు ఇలాగ ఒకసారి కలుపుకోండి. నేనైతే స్పూన్తో కలపట్లేదండి, అలా పైకి ముక్కలు అనేది ఎగిరేసుకున్నాను. తర్వాత మీరు కూడా ఏం చేస్తారంటే, నేను 2 గుప్పులతో కారం అయితే వేసుకున్నానండి. ఈ విధంగా జల్లుకోండి. ఉప్పు కూడా 3 స్పూన్స్ వేసుకున్నానండి నేను. మీ ఆప్షన్ అండి, కల్లుప్పు అన్న వేసుకోవచ్చు, సాల్ట్ అన్న వేసుకోవచ్చు. తర్వాత ఎమ్మటే చింతపండు పులుసు కూడా పోసేసుకోండి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి మెదుపుకోవాలండి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్కి ఒకసారి చూసుకుంటాను. నేనైతే మూత పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ ఆగిన తర్వాత అయితే తీసానండి. ఇట్లాగైతే బబుల్స్గా రావాలండి పైకి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉండింది. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ప్లేట్ పెట్టేసుకొని, 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ ప్లేట్ తీసుకొని కూరను ఒకసారి మెదుపుకోవాలండి. ఇంకా ఆయిల్ చూసారా పైకి తినండి. కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి, రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కర్రీ దగ్గరికి వచ్చింది. కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఫైనల్లీ తెనాలి చేపల పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి, అది కూడా నా స్టైల్లో. మీరు కూడా ఎవరైనా నాలా చేస్తుంటే కామెంట్ చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.